అందరికీ నమస్కారం. దాదాపు ఒక 2 వారాలు అయిపోయిందండి వీడియో పెట్టక. గత వారం కూడా రాత్రే బయలుదేరి వెళ్ళామండి. మార్గ మధ్యంలో అడవి దగ్గర జింక కనిపించింది, రోడ్డు మీద ఉందన్నమాట. మేము కాసేపు బండి ఆపి అది రోడ్డు క్రాస్ చేసే వరకు చూసాము. అది కూడా వెంటనే మమ్మల్ని చూసి పారిపోలేదండి, ఒక నిమిషం ఉండి వెళ్ళిపోయింది. ఇన్నిసార్లు నుంచి అటు వెళ్తున్నాం కదా, రోడ్డుకి మీద మాత్రం ఎప్పుడు మేము జింకలను చూడలేదు కానీ అడవి పందులు మాత్రం చూసామండి. చాలా సార్లు రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయి. ఆ రోజు కొంచెం త్వరగానే వెళ్ళిపోయామండి. 11:30 వెళ్ళిపోయి పడుకున్నాము. మళ్ళీ మధ్యరాత్రి 1:30 ఆ టైంకి లక్కీ నిద్ర లేపి బయట తీసుకెళ్ళమని అడిగాడు. మామూలుగా ఎప్పుడు 5-5:30 లేచి లక్కీ బయటకు వెళ్దామని అడుగుతుంటాడు కదా, కానీ ఈసారి వాళ్ళ అక్క వచ్చింది కదా, ఇంకా అంతే అండి, తనతోనే ఉంటాడు. నిద్ర కూడా లేకలేదు కనీసం. లక్కీ వేసేవన్నా వెళ్దామా బయటికి? ఒక నిమిషం ఆగు, వెళ్దాం ఉండు. గుడ్ మార్నింగ్ లక్కీ. షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్. ఇక్కడ బంగారం. లక్కీ మళ్ళీ పడుకున్నావురా? వెళ్దాం, వాకింగ్కి వెళ్దాం నాన్న. చలి పుడుతుందా? చొక్కా వేస్తారా మా అది నాన్న? బంగారు నీ ఫ్రెండ్స్ రా, అక్కడ ఉంది కర్రా, చెప్పా దాని జోలికి పోకండి. చెత్తల మొహం పెడతా నేను రా, మళ్ళీ భయం గల బల్లి. కానీ తిరుగు, అయిపోయిందా బల్లి గారు? లక్కీ లక్కీ కూర్చో, సిట్ కూర్చో, కూర్చో. కూర్చో, అక్కడే కదలకూడదు, స్టే. సిట్ లక్కీ, కూర్చో, కదలకూడదు, అస్సలు కదలకూడదు. మొహం ఏంటి ఆ మురికించి లక్కినా? అక్కడే ఉండదు, స్టే, కదలకూడదు లక్కీ. నేను రమ్మ వరకు కదలకూడదు. దా, స్టాప్, సిట్. గుడ్ బాయ్, స్టే, గుడ్ బాయ్. కమ్, దా తీసుకో. గుడ్ బాయ్ లక్కీ. వస్తున్నా మ్యాంగో.
2 వారాల క్రితం కొబ్బరి చిప్పల్లో విత్తనాలు పెట్టాను కదండి. కొన్నేమో దేశవాళివి, కొన్నేమో మామూలువి హైబ్రిడ్వి పెట్టాను కదా. దాంట్లో దాదాపు అన్ని వచ్చినాయండి. ముఖ్యంగా ఈసారి దేశవాళి విత్తనాలు మొలకెత్తినాయి. హైబ్రిడ్ ఒక్క ట్రేలో పెట్టినవి ఎక్కువగా రాలేదు, కానీ మిగిలిన వాటిలో అన్నీ వచ్చినాయండి. అన్నీ వస్తే గానీ అసలు ఏం వచ్చినాయి ఏం రాలేదు అనేది తెలియదు, కానీ పర్లేదండి, బాగానే వచ్చినాయి ఈసారి. ఆ రోజు సరదాగా వాళ్ళ కోసం ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్స్ ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చి బౌల్స్ తీసుకొచ్చి 2-3 నెలలు అయిందని తీసుకొని, కానీ ప్లంబర్ ఆ రోజు వచ్చారు. లోపల మొత్తం ప్లంబింగ్ వర్క్ అంతా ఒక 2 రోజుల్లో పూర్తి చేశారు. ఇంకొంచెం ఇంకొంచెం అంటే లాస్ట్ ఫైనల్ చూద్దాం ఒకసారి. కొంచెం కిందకుంటే బెటర్ వచ్చింది పైకన్నా. చాలు తాగుతుంది ఇక్కడ. ఇంకొంచెం కింద పెట్టి కొంచెం చాలు. వస్తున్నాయా నీళ్ళు? వస్తున్నాయా ట్యాప్లో? ఏది ఫుల్ అవుతుందా? ఓకే. ప్రస్తుతానికి 3 ఉన్నాయి కదండి, 3 బౌల్స్ పెట్టించాము. ఆ మూలలో ఒక చిన్న వాష్ బేసిన్ కూడా పెట్టించామండి. పేడెత్తిన తర్వాత కానీ ఆముల్ని నిమిరిన తర్వాత చేతికి కాస్త మురికి అంటుతుంది కదండి, అది కడుక్కోవడానికి అక్కడ ఒక చిన్న వాష్ బేసిన్ పెట్టాము. అలాగే అటువైపు కొంచెం మధ్యలో ఒక 2 ట్యాప్స్, అవి ఒకటేమో డైరెక్ట్గా 3 ఫేజ్ మోటార్ వేసినప్పుడు వచ్చే ట్యాప్, ఇంకొకటేమో ట్యాంక్ కనెక్ట్ అయిన ట్యాప్. ఇది లోపల కడగటానికి పెట్టించాము. ఇంకా ఇదేమో బుల్కి సపరేట్గా అండి, అంటే కాసి ఇప్పుడు కొంచెం చిన్నగా ఉన్నాడు కాబట్టి కలిపి కట్టేస్తున్నాము. కొంచెం ఇంకొక 6 నెలలు పోయిన తర్వాత వాటిని వాళ్ళతో ఆవులతో కలిపి కట్టేయకూడదు కదా, విడిగా ఉంచాలి. అందుకని సపరేట్గా ఇక్కడ దూరంగా పెట్టాము. అది జీవామృతం ట్యాంక్. జీవామృతం ఐడియా ఉందా? మనకి పేడ బెల్లం అన్ని కలిపి తయారు చేస్తారు మొక్కలకి, మనం న్యాచురల్ ఫార్మింగ్. అది ట్యాంక్ అనమాట. ఆ లోపల పేడ లోపల అంతా ఉండేంత ఫిల్టర్ అయిపోయి ఇప్పుడు వాటర్ లాగా వస్తుంది. ఫిల్టరేషన్ సిస్టమ్ మొత్తం లోపల ఉంటుంది. ఇప్పుడు ఇది తీసుకొచ్చి మేము ఒక 3 ఏళ్ళు అయిపోతుంది, దాన్ని మేము ఇంతవరకు ఇన్స్టాల్ చేయలేదు. ఇది ఇన్స్టాలేషన్ చేయాలి. అది చేసి దాన్ని డ్రిప్కి కలపాలి. ఈ ట్రాన్స్ఫార్మర్ మేము వ్యవసాయ భూమి తీసుకునేదే పెట్టించాము. సింగిల్ ఫేజ్దేమో ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత పెట్టించాము అనుకుంటా అండి. ఇవి పెట్టించిన దగ్గర నుంచి అండి ఒక్క రోజు కూడా మేము వెళ్ళి ప్రశాంతంగా ఉండడానికి అనేది లేదు. ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది అనమాట. మేము ప్రతి వారం వెళ్ళేసరికి ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒకటి కాలిపోయి ఉంటుందండి. ఒకసారి ఫ్రిడ్జ్ దగ్గర ప్లగ్ సాకెట్ లాంచి మంట వచ్చేసి అది పోతుంది. లేదా వెళ్ళగానే ఫ్యాన్ అవసరమై ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయగానే టప్ మన సౌండ్ వచ్చి ఫ్యాన్ కాలిపోతుంది. మళ్ళీ అది వారంటీలో ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకెళ్లి మార్చుకోరావటము. ఇట్లా కనీసం ఫ్యాన్లు అయితే ఒక 20-30 సార్లు మార్చుంటామండి. కొత్త ఫ్యాన్లు అయితే 4-5 సార్లు తీసుకున్నాము. అలా ఒకళ్ళు మిక్సీ ఆన్ చేశాను అనుకోండి, అంతే, ఇక్కడ ఒక చిన్న సౌండ్ తో మంటలాగా వచ్చి అది కాలిపోతుంది. ఇంట్లోపల వైరింగ్ ఏదైనా లోపం ఉందేమో అని ఒక 2-3 సార్లు వేరే ఎలక్ట్రీషియన్స్ తో చెక్ చేయించాము. ఇక్కడ లోపం లేదు. ఎర్తింగ్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో అది చెక్ చేసాము. ఇప్పుడు పవర్ ఆఫ్ అయ్యి మళ్ళీ సడన్ గా వస్తుంది కదండి, రాగానే సడన్ సర్జ్ కి లోపల ఏదైనా ఒకటి కాలిపోతుంది అనమాట. ఎప్పుడు ఒక ప్లగ్ దగ్గర సాకెట్ దగ్గర అలా అవుతుందని చెప్పి ఆ సర్జ్ ప్రొటెక్టర్ అని ఇంకేదో RCCB అని ఇవి కూడా పెట్టామండి. అయినా కూడా ఇలానే అవుతూ వచ్చింది. ఇలా మేము ప్రతి వీక్ ఏదో ఒకటి ఫేస్ చేస్తాము. సరే ఇది లేదనుకుంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర మంటలు వస్తూ ఉంటాయి, లేదా ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫ్యూజ్ పోవటము, మంట రావటము ఏదో ఒకటి ఉంటుంది. లైన్ మ్యాన్ పిలిచి అక్కడ LC తీసుకొని బాగా చేయించుతూ ఉంటాము. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ జరుగుతూనే ఉంటుంది. మాకైతే అలవాటు అయిపోయింది. ఇంకా 1.5 year బ్యాక్ అయితే ఒక రైనీ సీజన్ లో ఫాల్ సీలింగ్ మొత్తం లోపల చెదలు గండు చీమలు వచ్చేసి మనకు కనపడదు కదండి లోపల ఏమవుతుందో, అది పడిపోయింది. పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిపించి ఇంట్లో మొత్తం పెస్ట్ కంట్రోల్ కూడా చేయించామండి. అయినా సరే అలా అయింది. అది ఎగ్జాక్ట్గా ఆ రోజు కాశీ పుట్టినరోజు అండి. చచ్చినప్పుడే కాశీ పుట్టిన తర్వాత ఇంక లోపలికి వెళ్ళి ఇట్లా కుర్చీలో కూర్చున్నారు, అంతే, మొత్తం ఊడిపడింది. సచిన్ తల మీద ఫ్యాన్ ఉంది కాబట్టి ఫ్యాన్ ఆపింది ఆ రోజు. అప్పుడు మొత్తం లోపల ఉన్న వైరింగ్ అంతా కనిపిస్తుంది కదా, దాంట్లో చెక్ చేస్తే ఎక్కడో దగ్గర కొంచెం వైర్ కొట్టేసి ఉంది. ఎలకలో ఏదో చీమలో కొరికేసి ఉంటాయండి.
అది మొత్తం తీసి అంతా రీవైరింగ్ చేయించి ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా మొత్తం నాకు దానికి సంబంధించిన ఆ వర్డ్స్ తెలియదు, కానీ అవన్నీ కొత్తగా మళ్ళీ అర్థింగ్ చేయించి అంతా చేయించాం అనమాట. ఇప్పుడు దాకా ప్రతి వారం మాకు వెళ్ళి బాగు చేయించుకునే సమయం లేక అడ్జస్ట్ అవుతూ వస్తున్నాం, అలవాటు అయిపోయింది మాకు. కానీ ఫ్యూచర్లో అక్కడ నేను ఉండాలనుకున్నప్పుడు ఇక్కడ ఇవన్నీ ఒక సమస్య కాకూడదు, అడ్జస్ట్మెంట్ కాకూడదు అనేసి ఇవన్నీ మళ్ళీ తీపించి చేపిస్తున్నామండి. చిన్నప్పటి నుండి అలవాటు గంగాకి ట్యాప్లోంచి తాగడం అంటే ఇష్టం. కిటికీలకి మెష్లు ఎందుకు పెట్టలేదంటే అండి, లోపల ఇంకా పెయింటింగ్ వర్క్ అవ్వలేదు, మళ్ళీ అది వేసేటప్పుడు మొత్తం మెష్ మీద పెయింట్ పడుతుంది కదా, అందుకని మెష్ ఇంకా పెట్టలేదు. అవి తీసుకొచ్చి పెట్టాం కానీ అవి పెయింట్ అయిపోయాక పెడతాం. ఇదే బాగుంది, సెకండ్ది కదా, సెకండ్దే బాగుంది, ఇదే బాగుంది బయట. కానీ ఇది బాగుంటుంది, పేడ రంగులో అది ఉంటుంది. పేడ అయితే ఇదే బాగుంది, ఇది మామూలు బీచ్ కలర్. అవునవును. లోపలికి దోమలు, ఈగలు, ఎలుకలు, పాములు రాకుండా మెష్లు పెడతాం కదండి కిటికీలకి. కానీ ఎలుకలు రావాలనుకుంటే ఎట్నుంచైనా వచ్చేస్తాయండి. ముఖ్యంగా రేకులు పైన 2 కలిసే దగ్గర, జాయింట్ దగ్గర పైన మనం క్యాప్ పెడతారు కదా, ఆ గ్యాప్ లోంచి కూడా వచ్చేస్తాయండి అవి. ఎందుకంటే లోపల దాణా ఉంటుంది కదా, దానికోసం వస్తాయి. ఎలుకలు వచ్చినాయి అంటే పాములు వస్తాయి. అందుకని అక్కడ గ్యాప్ లేకుండా ఇట్లా షీట్ మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసేసి అది మొత్తం పెట్టేశాము. మళ్ళీ దానిపైన ఇంకొక షీట్ తో కవర్ చేసాము. ఎందుకంటే అండి ఇప్పుడు రేకుల కింద ఇన్సులేషన్ షీట్ వస్తుంది, వాటికి వేడి రాకుండా. ఆ ఎలుకలు వచ్చినాయంటే దాన్ని మొత్తం కొరికేస్తాయి, అందుకని అది చేసాము. చెదలు రాకుండా మొత్తం చెదల మందు కూడా వేసామండి మొత్తం. గుడ్ నైట్ నానా. గంగ తల్లి మళ్ళీ వస్తాను, పొద్దునే వచ్చేస్తున్నా దగ్గరికి, సరేనా? గుడ్ నైట్. ఉదయం 10 గంటలకి, రాత్రి 7 గంటలకి ఈటీవీ సినిమాలో ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా వస్తాయండి. ఇంతకు ముందు నేను ప్రతిరోజు పొద్దున సాయంత్రము ఆ సినిమా పెట్టుకొని ఒక 1 గంట 45 నిమిషాలు సినిమా చూస్తూ లేదా వింటూ వాకింగ్ చేయడం అనేది నా నిత్యకృత్యంగా ఉండేదండి. ఖచ్చితంగా వాకింగ్ చేసేదాన్ని సినిమా చూస్తూ ఇంట్లోనే. తర్వాత ఇక్కడ ఇంట్లో డిష్ టీవీ తీసేసామండి. ఇంకా ఫామ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వీలు ఉంటే, పొద్దున వీలు పడదు కాబట్టి సాయంత్రం పూట అలా కొంచెంసేపు చూస్తూ ఉంటాను. మనం వెళ్ళినప్పుడు కుటుంబ గౌరవం సినిమా వచ్చిందండి. ఆవు గురించి అండి, ఆవు యొక్క ఔన్నత్యం గురించి చెప్తూ చక్కటి సందేశాన్ని ఇస్తూ ఎంతో హృదయమైన సన్నివేశం ఒకటి వచ్చిందండి. చాలా అసలు చూస్తుంటే నాకు ఏడుపు ఆగలేదు. కొడుతున్నాడా? అయ్యో చూడొచ్చింది పాపం. ఏమిటండి ఇది? కళ్యాణ్ ఎక్కడ తీసుకెళ్తున్నారు? కళ్యాణిని కషాయవాడికి అమ్మేశాం కదా, తీసుకుపోతున్నారు. కషాయవాడికి అమ్మేశారా? శంకరయ్య గారు, మీకేమన్నా మర్చిపోయిందా? ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందా? ముసలితనం దాకా మిమ్మల్ని బయటికి పంపిస్తే మీకైతే అవుతుంది. దూరంగా నిర్దాక్షిణ్యంగా దాన్ని అమ్మేస్తాం. ఇంత వయసు వచ్చింది, ఈ మాత్రమైనా జ్ఞానం లేదు. ఏంటి చేస్తున్నావు బాబు? మీ కళ్యాణి మాట మా ప్రాణంలో పొరపాటు మీకు ఇచ్చేసారు. మీ డబ్బు మీకు ఇచ్చేది తిరిగి మా కళ్యాణి మాకు ఇవ్వండి బాబు. ఓగులు చంపడం మహాపాతకం అయ్యా, అది మనకు కావట్లేదు. కల్పతలు దాని జీవితం అంతా మనకే త్వర వస్తుంది. బీచ్లో ఆకువాల ముట్టిని మన పచ్చిపాపలకు పాలిస్తుంది. కానీ
దాని పంచతం భూమిని కూడా మన గృహాన్ని పాములు చేస్తాయి. అటువంటి గోపులు తప్పుతారా నాయన? ఏమయ్యో ఇవన్నీ ఇక్కడ చెప్తావేమయ్యా? అమ్మా, ముందు వాళ్ళకి తప్పించుకో, ఆ తర్వాత మనం మాట్లాడుతున్నాం. వీలేదు, దానికోసం ఒక్క తమిళి కూడా ఇవ్వడానికి వీలేదు. ఈ గాజు తీసుకుని మా తల్లిని వదిలిపెట్టండి. వద్దు తల్లి, వద్దు. అమ్మగారి చేతి గాజులు తీసుకోవటం మనకు మంచిది కాదురా. డబ్బు తర్వాత పంపించండి. పోదాం పదరా. దండాలు దండాలు బాబు గారు. ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ సన్నివేశం చూసి మళ్ళీ ఏడుపు వచ్చిందండి. ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా చేశారు. మంచి సందేశం కూడా ఉందండి దాంట్లో. కన్నమ్మ గారు అంటే నాకు చాలా ఇష్టము. తోడికోడల సినిమాలో అండి ముఖ్యంగా బాగా చేస్తారు ఆ సినిమాలో వారు. ఆ రోజు రాత్రి బాగా చల్లగా ఉందండి. అసలు ఇంట్లో పడుకుంటే కూడా కింద బెడ్షీట్ ఉంటుంది కదా, అది కూడా చల్లగా అయిపోయింది. అంత చలిగా ఉంది. ఇంకా బయట చలిమంట వేసుకున్నాం కాసేపు. ఈ సీజన్లో అదే ఫస్ట్ చలిమంట అండి. బాగుందా? వెచ్చగుందా? స్వెటర్ వేసుకొని కూర్చున్నావు ఏంద్రా? వెచ్చగుందా? చిన్నమ్మా, చూడండి అక్కడ ఇంతకుముందు గేట్ కింద కొంచెం గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్లోంచి వాడు బయటకు వెళ్ళిపోయేవాడు. నేను మొన్న ఒక వారం వాడిని తీసుకురాలేదు చూసారా? అంతకు ముందు వారం వాడు, మేము అసలు ఎప్పుడు వాడి మంచి దృష్టి ఒక్క సెకండ్ కూడా మరల్చండి. ఆ రోజు ఏదో ఒక్క సెకండ్ పక్క తల తిప్పాను అంతే అండి. స్పీడ్గా వెళ్ళిపోయి ఆ గేట్ కింద నుంచి బయటకు వెళ్ళాడు. ఆ విషయం నాకు తెలియదు. మేమేమో మొత్తం వెతుకుతున్నాం అండి. నేను, సచిన్, దేవమ్మ, పూల్ సింగ్, అక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళు అందరం 15 మంది కలిసి ఎతికామండి. లక్కీ 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 అంటే ఎక్కడ కనిపించట్లేదు. చివరికి చూస్తే ఎదురుగా ఖాళీగా ఉన్న పొలంలో మొత్తము ముళ్ళ కంపలు ఉన్నాయండి. వాటిలో వెళ్ళిపోయి చివరు ఉన్నాడు. నేనే చూశాను. వాడిని పట్టుకుంటే ఒళ్ళంతా ముళ్ళకాయలండి. అసలు మోకం మీద, కళ్ళ మీద అసలు గ్యాప్ లేకుండా మొత్తం అవి పట్టేసుకున్నాయండి. వాడికి నొప్పి రాకుండా వాటిని తీయడానికి మాకు చాలా సమయం పట్టింది ఆ రోజు. అందుకే ఇంకా మళ్ళీ వాడు అట్లా వెళ్ళకుండా గేట్ కింద మొత్తం మట్టి అయిపించేసామండి, గ్యాప్ లేకుండా. ఏమైంది మ్యాంగో? మంచుందా? అయ్యి మంచి నీళ్ళు తాగుతున్నావా? నేను వేరే దగ్గర ప్లేట్లో నీళ్ళు పెడతారా? అక్కడ స్నానం చేద్ది కదా. ఇవి కాదు నాన్న, ఇది కొంచెం తడి తగలగానే నీళ్ళు స్నానం చేస్తావా మ్యాంగో? స్నానం చేద్ది కదా, నిజంగా నీళ్ళు పెడతా. మళ్ళీ వెళ్తావా? వెళ్తావా? దా, నచ్చింది ఇక్కడ. ఇవి కెమీలియా మొక్కలండి. మొన్న వారం తీసుకున్నాను. జనవరి 1 రోజున నాకు శారదా గంగవాళ్ళని చూడాలనిపించిందండి, బాగా అనిపించింది. కానీ ఒక్క పూట కోసం మళ్ళీ అంత దూరం వెళ్ళి వచ్చే ఓపిక లేక ఇంటికి దగ్గరగా ఒక గుడిలో గోశాల కూడా ఉందండి. అందుకని అక్కడికి వెళ్ళి కాసేపు ఆవులను చూసి వాటితో ఉండి వచ్చాను. ఆ వచ్చేటప్పుడు దారిలో అక్కడ నర్సరీ కూడా ఉంటే ఇక్కడ అన్ని అమ్ముతున్నారండి. ఇవి కెమీలియా మొక్కలు వచ్చినాయండి అప్పుడే. సరే బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను. నేను బయటకు వెళ్ళి చాలా రోజులు అయిపోయిందండి. అసలు చాలా రోజులు కాదు, సంవత్సరాలు అని చెప్పొచ్చండి. నేను మామూలుగా హైదరాబాద్లో ఉన్నప్పుడు అసలు ఇంట్లోంచి ఇంకా బయటికి వెళ్ళడం అనేది ఉండదండి. ఇప్పుడన్నా అరుదుగా అంతే. బయటకు రావటం అంటూ జరిగితే తోట నుంచి ఇంటికి, ఇంకా అంతే అండి. సరే బయటకు వెళ్ళాను కదా ఎటు అని చెప్పేసి గ్రానైట్ అవసరం ఉండి ఆ షాప్ చూద్దామని వెళ్ళాను. వెళ్తుంటే దారిలో ఒక దగ్గర రోడ్డు మీద ఇవి కనిపించగానే వెంటనే ఆగామండి. ఎందుకంటే నేను
శారదా గంగ వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర కూర్చోవడానికని నొలక మంచం అలాంటివి చూస్తున్నాను అనమాట చాలా రోజుల నుంచి. అవి కనిపించినాయి కానీ ఆన్లైన్లో ఉన్నాయి కానీ బాగా రేట్ ఎక్కువగా ఉన్నాయండి. సరే చూద్దాం వీళ్ళు ఎంత చెప్తారు ఏంటి చూద్దామని దిగి చూశాను. చాలా బాగున్నాయండి. కాకపోతే అవి మంచం కాదు, జస్ట్ కూర్చోడానికి బెంచ్ లాంటివి అనమాట. ఒకటేమో 4 అడుగులు వెడల్పు ఉంది, ఒకటేమో 3 అడుగులు, ఒకటేమో అడుగు స్టూల్ లాగా ఉన్నాయి, కుర్చీల్లాగా ఉన్నాయి. అవన్నీ న్యాచురల్ మెటీరియల్తో చేసినవే. భలే అల్లుతున్నారండి. కాకపోతే అది నులక మంచం, నులక తాడు మాత్రం కాదండి. ఇది ఏదో వేరేది గడ్డి లాంటి దాంతో తయారు చేసిన లాంటి తాడు అనమాట. దాంతో అల్లుతున్నారు. మంచిగా అనిపించి 3 feet ఉన్నది ఒక బెంచ్ లాంటిది తీసుకున్నాము. 2 స్టూల్స్, 2 కుర్చీలు తీసుకున్నామండి. చాలా బాగున్నాయి అవి. అయ్యప్ప సొసైటీ 100 feet రోడ్ దాటి చివరికి వెళ్ళిపోయి మనం రైట్ తిరుగుతాం కదండి మాదాపూర్ రోడ్ వైపుకి. అక్కడ రోడ్లో అన్ని గ్రనైట్ షాప్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక దగ్గర లెఫ్ట్ సైడ్ ఉందండి రోడ్డుకి. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. వాళ్ళది రాజస్థాన్ అంటండి. ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారు. మరి వాళ్ళు అక్కడే ఉంటారో ప్లేస్ మారుస్తారో తెలియదు. నేనైతే అక్కడ తీసుకున్నానండి. ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే అండి అసలు గుర్తుపట్టలేనంత విధంగా మారిపోయిందండి ఈ 6 ఏళ్లలో. నేను ఒకప్పుడు 6 ఏళ్ల క్రితం తరచుగా తిరిగిన ప్లేసెస్ అన్నమాట ఇవన్నీ బాగా. ఇప్పుడు చూస్తే అసలు మొత్తం పూర్తిగా మారిపోయిందండి. పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు వచ్చినాయి. బయట తిందాము, నువ్వు చాలా రోజులతో వచ్చావు కదా అంటే నేను మాత్రం అస్సలు పొరపాటును కూడా ఒప్పుకోలేదండి. నేను తిన్నాను చెప్పాను. ఇంకా ఇంటికి వచ్చేసాము. కెమిలియా మొక్కలు 2 తీసుకున్నానండి. కాగితం పూల మొక్కలు 2 తీసుకున్నాను. ఈ కెమిలియా మొక్కలు ఒక 4 ఏళ్ల క్రితం అండి నేను తీసుకొచ్చి పెట్టాను మన తోటలో. ఎల్లో, పసుపచ్చ రంగుది, ఎరుపుది, వైట్, పింక్ అన్ని రంగులు తీసుకొచ్చి పెట్టాను. కొన్నిసార్లు అవి మంచిగా పెడితే మంచిగా నాటుకునే బతికినాయి కూడా అండి. మారాకులు కూడా వచ్చినాయి. కాకపోతే ఒక్కొక్కసారి పూల్చిందేమో ఎప్పుడైనా కంటిన్యూస్గా ఒక వారం 10 రోజులు రానప్పుడు అక్కడ నీళ్లు పెట్టడానికి ఎవరు లేక అవి చనిపోవడం జరిగింది. కొన్నిసార్లు ఏమో అక్కడ మొక్కలు ఉన్నాయని మర్చిపోయి నీళ్లు పెట్టకపోవడం వల్ల కూడా చనిపోయినాయి. ఒక చలికాలంలో పింక్ కెమిలియా మొక్కలకైతే పువ్వులు కూడా వచ్చినాయండి. అది కూడా నేను వీడియోలో చూపించాను. తర్వాత అవి కూడా పోయినాయి. అందుకని మళ్ళీ ఇంకొక 2 ఉన్నాయండి ఇప్పటికి కూడా తోటలో. సరే ఆఖరి ప్రయత్నంగా మళ్ళీ తీసుకొచ్చాను. ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాను. ఇది ఎస్టర్డే టుడే టుమారో ప్లాంట్. దీని శాస్త్రీయ నామం ఏదో ఉందండి, బ్రూనిఫిసియా సమ్ ఏదో ఉంది. అంత కష్టంగా ఉంది పలకటం. పువ్వులు ఒక పర్పుల్, కొంచెం తర్వాత లైట్గా లావెండర్ కలర్లోకి, తర్వాత వైట్ కలర్లోకి వస్తాయండి. ఒకేసారి చెట్టు మీద 3 రంగుల్లో పువ్వులు ఉన్నట్టుగా ఉంటుంది. వీటి ఆకులు, పువ్వులు చాలా టాక్సిన్స్ ఉంటాయండి వీటిలో. పెట్ ఫ్రెండ్లీ కాదు, పెట్స్కి దూరంగా ఉంచాలి ఇది. పీచ్ మొక్క అండి, దీనికి పువ్వు వచ్చింది. కుందేలు పిల్ల, కుందేలు పిల్ల, నువ్వు కాదు మ్యాంగో. కుందేలు మనము కొన్న కలర్ క్యాప్సికమ్ సీడ్స్ ఒకవేళ రాకపోతే మార్కెట్లో కొనుక్కొచ్చిన కలర్ క్యాప్సికమ్స్ ఉంటాయి కదండి, రెడ్, ఎల్లో, అవి ఆరెంజ్, అవి
తీసుకొచ్చి వేసినా కూడా వస్తాయని మన వీడియో కామెంట్స్లో ఒకరు సజెస్ట్ చేస్తే అవి తీసుకొచ్చి వేసానండి. ఒక 2 వారాల తర్వాత వచ్చినాయి, మొలకలు వచ్చినాయి. దాదాపు అన్నీ వచ్చినట్టే ఉన్నాయండి. మెంతి కూర కూడా వచ్చిందండి. ఇంకా ఇదేమో క్యారెట్ అండి. వీటిని మొత్తం హార్వెస్ట్ చేయకుండా కొన్ని విత్తనాల కోసం ఉంచాలనుకుంటున్నాను అండి. ఉన్నాయి కొన్ని కదా, ఒక సగం. ఇది బ్లాక్ చెర్రీ టొమాటో అండి. నా దగ్గర బ్లాక్ టొమాటో ఉండేది, చాలాసార్లు చూపించాను వీడియోలో. బ్లాక్ టొమాటోస్ కూడా వచ్చినాయి. ఇదేమో బ్లాక్ చెర్రీ టొమాటో అండి. ఇంకా ఇవేమో బ్రోకలీ అండి. మొత్తం ఈ వరుస అంతా అవే. కొన్ని మామూలు ఉన్నాయి, కొన్ని ఏమో మల్టీ కట్ బ్రోకలీ అండి. అంటే మనకి మామూలుగా ఒక పువ్వులాగా వస్తుంది కదా, ఇవి అలా కాకుండా పక్కన నుంచి వస్తాయి అన్నమాట. ఒక్కటే పువ్వులాగా కాకుండా పక్కన నుంచి ఫ్లరెట్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా అయితే బ్రోకలీ ఒకసారి హార్వెస్ట్ చేస్తే దాని షెల్ఫ్ లైఫ్ తక్కువ కాబట్టి త్వరగా వాడేయాల్సి ఉంటుంది. మనకు అంత అవసరం లేకపోయినా వాడాల్సి ఉంటుంది. అదే అలా కాకుండా పువ్వులాగా కాకుండా పక్కన చిన్న చిన్న కాడల్లాగా వచ్చింది అనుకోండి, మనకు కావాల్సినంతే కట్ చేసుకుని మిగిలింది వదిలేస్తే మనం మళ్ళీ మనకు కావాల్సినప్పుడు కట్ చేసుకోవచ్చు కదా. అలానే ఉంది ఆ సీడ్ ప్యాకెట్ మీద. కానీ వచ్చే వరకు మనకు తెలియదండి అలా వస్తుందో లేదో, చూడాలి. గంగా, శారదా, కాశీ, మన శారదగంగా వాళ్ళ పాత షెడ్ అండి. మీరు చూసే ఉంటారు కదా వీడియోలో ఇంతకు ముందు. దీంట్లోనే ఉండేవి. ఎప్పుడైతే కాశీ వచ్చి వాడు కొంచెం పెద్దగా అయ్యాడో ముగ్గురికి ప్లేస్ సరిపోక ఆ కొత్తది కట్టాల్సి వచ్చిందండి. లేకపోతే ఇది కూడా బాగుండేది, మంచిగా ఉండేది. మేము ఎన్నిసార్లు వాటికి ఏమీ లోపలికి రాకుండా మొత్తం నీట్గా మెష్లు కట్టేసి వర్షం పడినా తడవకుండా అంత మంచిగా దీంట్లో అన్నీ ఉన్నాయండి. కాకపోతే ప్లేస్ సరిపోలేదు అంతే. మొన్న వారం వెళ్ళినప్పుడు చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేసాము. దాంట్లో కొన్ని నాటు చిక్కులు ఉన్నాయి, మామూలువి హైబ్రిడ్వి కూడా ఉన్నాయండి. నేను ఇంటికి వచ్చాక వాటిని తీసి చూశాను ఎక్కడైనా పురుగు ఉందా ఏంటని. నేను తీసిన మట్టుకైతే ఎక్కడ కొంచెం కూడా పురుగు లేదండి. కూర కూడా వండాను, చాలా రుచికరంగా ఉందండి. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటాను, బాయ్.